నమస్తే అండి, అంత బాగున్నారా? వెల్కమ్ టు నగేష్ విహారీ. ఈరోజు వీడియో ఏంటంటే, నేను అరుణాచలం వెళ్ళినప్పుడు ఒక సాధువుతో ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది తీసుకున్నానండి. ఆయన చెప్పినది నాకు చాలా ఇంపాక్ట్ అయితే కలిగించింది నా మైండ్లో. అసలు ఆయన ఏం చెప్పాడు, ఆ ఇంపాక్ట్ ఏంటి, మీ మాటల్లో అంటే ఆయన మాటల్లో మీరే వినండి. అండ్ మనం ఇక వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాం. ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోని ఒక లైక్ అయితే కొట్టి మీకు నచ్చినది ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? స్వామి, మీరెవరు? ఏ సాధువు? ఏ సాధువుని అడగకూడదు, వచ్చేసి అందరూ సాధువులు. అరుణాచలాకు వచ్చి నేను ఒక 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు. కరోనా టైంలో అరుణాచల గుడినే ఓపెన్ లేదు. ఆ టైం నుంచి మేము ఈడే ఉన్నాము. చెప్పండి స్వామి, స్వామివారి లీలలు చెప్పండి. అరుణాచలేశ్వర స్వామి లీలలు చెప్పండి. అరుణాచలేశ్వర లీలలు మేము చెప్పాలంటే ఒక్కొక్క సెకండ్కు ఒక్కొక్క లీలలు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు నేను వచ్చేదానికి కారణమే నేను సూసైడ్ చేసుకున్నానికి వచ్చింది. సూసైడ్ ఎందుకు వచ్చింది? చాలా వెక్స్ అయిపోయి పెద్ద వ్యాపారం చేసుకొని ఉంటున్నాను నేను. పెద్ద వ్యాపారం లాస్ అయింది. పెళ్ళ మా బిడ్డ అన్ని పోయిందంటే వాళ్ళు సపరేట్ అయిపోయినారు. నేను ఇటు వచ్చి చనిపోయినానికి వచ్చింది అరుణాచలం. నేను వచ్చేటప్పుడు ఇది ఏమీ లేదు, ఏమీ లేదు. అదే మీకు తెలుసు కదా, సూసైడ్ అంటే ఇది కరోనా అంటే ఇట్లా ఉంటుంది అని. ఆ టైంలో నేను ఈడ వచ్చింది. ఆ టైంలో వచ్చేటప్పుడు ఈడ వస్తున్నాయి. నా దగ్గర 1,500 రూపాయలు ఉండింది. ఆ 1,500 రూపాయలు పెట్టుకొని డైలీ అట్టే పోయేది, మందు తాగేది, ఇట్టే. అయితే నేను స్పాట్ పడుతూ ఉంటున్నాయి. అప్పుడు ఈ బ్యారికేడ్ అని ఏమీ లేదు. ఫారెస్ట్ లోపల పోతూ ఉంటున్నాయి. ఫారెస్ట్ లోపల పోయి నేను చూసింది ఒక ఎట్లా ప్రపంచం అంటే కైలాసమే. అదొక కైలాసమే. మీరు కాశీకి పోతున్నా కైలాసం చిక్కలేదు, యాడ పోతున్నా కైలాసం చిక్కలేదు. అరుణాచలకు వస్తే మాత్రం ఆ కైలాసం. అరుణాచలేశ్వరుని తెలుసుకుంటే ముక్తి. అరుణాచలేశ్వరుని తెలుసుకుంటే ముక్తి. ఆ ముక్తి నాకు అర్థం లేదు. అప్పుడు నేను ఒక దినం లోపల పోతా ఉంటుంది. పెద్ద పాము అంటే ఒక ఎట్లా చెప్పేదంటే, తమిళ్లో చెప్పాలంటే కర్రనాగం అంటారు దాన్ని. అదేమో వేస్తే నల్లనాగం. అప్పుడు నేను షూ వేసుకుంటా ఉంటుంది. లోపల పోయేసి బయట వస్తూ ఉంటుంది. ఇట్ట వచ్చి అట్లే తిరిగేసింది రైట్కి. అడుగుతుంది, అరుణాచల ఏమి? నేనే సచ్చేదానికి వచ్చి ఉంటాను అరుణాచల, నన్ను తీసుకొని పోతావాను. అప్పుడు ఒక స్వామి అంటే అది చెప్పలేను నేను. ఆ స్వామి వచ్చినాడు. అయితే ఆ స్వామిని 5 ఏళ్ళ నుంచి పుడుకుతూ ఉంటాను, సిక్కలేదు. వచ్చి, నీకు లేదురా జీవితం ఉంది, ఈ కావి వేసుకోరా, కావి కట్టరా. అప్పుడు కావి వేస్తూ ఉండలేదు నేను. కావి కట్టరా, రుద్రాక్ష మాల వేయరా, ఈడ ఉండరా అన్నాడు. నేను ఉండిపోతున్నా. అందరికీ సర్వీస్ చేసుకొని అన్నం వేసుకొని ఉండిపోతున్నా. మళ్ళీ అట్లే జరిగింది లైఫ్, ఇట్లే పోయింది. మళ్ళీ తిరగా చెన్నైకి జాబ్కి పోతున్నాయి. ఒక్క సతి అరుణాచలేశ్వరుడిని నమ్మేసి ఈడ వచ్చేస్తే మళ్ళీ వాడు యావ దిక్కుకి పోతేనో భూమి ఎంత 7 ప్రపంచం ఉంది. డెప్త్. ఈ సూర్యుడు ఒకడు కాదు, ఇట్టా సూర్యుడు చాలా ఉన్నాడు, ఇట్టా చంద్రుడు చాలా ఉన్నాడు. సూర్యుడిని ముక్తాము, చంద్రుడిని ముక్తాము అనేసి అమాయకులు చెప్పేది. అయితే ఇందులో చాలా ఉంది. ఎంత డెప్త్కి పోతేనో అరుణాచల్కి రావాలా. మా సావన్నీ ఈడే, మేము ఈడే సచ్చేది, ఈ భూమిలోనే సచ్చేది. చాలా ఇబ్బంది ఇస్తాడు, అయితే సంతోషంగా పెడతాడు. ఇబ్బంది తర్వాత సంతోషం.
చాలా ఆ ఇబ్బంది తడుచుకోవాలి. తీసుకోవాల్సిందే ఇబ్బంది. నాకు సంతోషం ఒకటే కాదు, ఇబ్బంది తీసుకోను అంటే లేదు. స్వామి దగ్గర ఇబ్బంది తీసుకున్న తర్వాతనే సంతోషం తీసుకోవాలా. శివ అంటే అపాయం లేదు. నా తండ్రి చాలా ఇబ్బంది ఇస్తాడు, అయితే చెయ్యి ఇడియడు, చెయ్యి మాత్రం ఇడియడు. ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆ ఇబ్బంది తీసుకున్న తర్వాత చాలా సంతోషం, అది ఆనందం. ఆ ఆనందం అన్ని ఎట్లా ఆనందం అంటే డబ్బుతో కాదు, వేరే ఎట్లా చెప్పేది, ఒక వేరే లైఫ్తో కాదు. ఆ సంతోషం కోసమే మేము ఇట్లా పోరాడుతూ ఉన్నాం. ఇచ్చి భగవంతుడా ఇచ్చి నాకు రా, డబ్బు వద్దు, డబ్బు వస్తుంది, మేము ఇట్లా పోతాము, ధర్మం వస్తుంది, అడుగుతాము. నేను ఎప్పుడు అడగలేదు, అయితే ఇప్పుడు అడుగుతూ ఉంటాను. సంతోషం ఉంది, ఆనందం ఉంది, సమానందం. అరుణాచల వెరీ గ్రేట్ఫుల్ గాడ్. రమణ మహర్షి డెత్కి భయపడిచి వచ్చాడు అతను. డెత్ అంటే చచ్చిపోయేది, నేను చావకూడదని వచ్చిన్నాడు. మేము అట్లా కాదు, డైరెక్ట్ కనెక్షన్ అరుణాచల, డైరెక్ట్ కనెక్షన్ అరుణాచల. అందరూ ఇక్కడ ఏమేమో చెప్తారు. అయితే ఈడ వచ్చేదానికి ఈ సడక్ పై సోనే కే లియే బహుత్ సారా ధర్మం చేసి ఉండాలి అంటారు. ఈ భూమితో నువ్వు పనుకుండా దానికి పుణ్యం చేసి ఉండాలి. అందరికి వచ్చలేదు. ఆ 14 కిలోమీటర్స్ ఉంది కదా, ఆ 14 కిలోమీటర్స్లో ఫిల్టర్ చేస్తాడు. ఎలా అంటే ఆ 14 కిలోమీటర్స్ లోపల ఎవడు వస్తాడో వాడు సెటిల్ అంటే ఏమి, నెక్స్ట్ జన్మ వద్దురా స్వామి, నాకు మానవ జన్ముడే వద్దు, ఏ జన్మ వద్దు, నీ దగ్గర పెట్టుకోస్తాను. మోక్షం ఈడు. అయితే ఈడ తాగుతారు, గంజా ఇవన్నీ దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. నువ్వు ఉంటావురప్పా, నీకు పెండ్లం ఉంది, నీకు బిడ్డ ఉంది, నీకు తల్లి ఉంటారు, అమ్మ ఉంటారు, తండ్రి ఉంటారు, అన్న ఉంటారు, నాకెవరు ఉంటారు? అతను ఒకడే, అరుణాచలం ఒకడే. అరుణాచలం ఉంటే మేము ఫేమస్ అవ్వకూడదు. ఫేమస్ అవుతే ప్రాబ్లం అయిపోతుంది. జనాలు వస్తారు, స్వామి డబ్బు తీయండి, నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది. నేనెవరు రా చెప్పేదానికి? నేనేమీ లేదు. ఐఎమ్ నథింగ్. అతనే నా జతలో ఏమీ లేదు, నా చేతిలో ఏమీ లేదప్ప. వస్తే విభూతి ఇస్తాను, పెట్టుకో. అతని పేరు చెప్పే, నా చేతిలో ఏమైనా ఉందా? ఏం లేదు కదా. ఏం లేదు, అంత ఆయనే కదా. సుప్రీం ఏమో చెప్తారు, నేను మినిస్టర్, నేను కలెక్టర్, నేను డాక్టర్, నేను వచ్చేసి ఏమి దిస్ అని చెప్తారు. ఒక్క సెకండ్ నీ ఊపిరి నువ్వు కంట్రోల్ చేయరా, ఒక్క సెకండ్ నువ్వు ఊపిరి నా కంట్రోల్ చేయి, అవుతుందా? ఒక్క సెకండ్ ఊపిరి నువ్వు కంట్రోల్ చేసేస్తే యు ఆర్ ద సుప్రీం గాడ్. నువ్వు యాడ ఒంటికి పోవాలనేసి అతన్ని డిసైడ్ చేసేది, నువ్వు యాడ ఉండాలనేసి అతన్ని డిసైడ్ చేసేది, ఏమేమి జరుగుతుందో అతన్ని డిసైడ్ చేసేది, ఎవరైనా అతనే డిసైడ్ చేసేది, నువ్వు కొట్టాలా అతనే డిసైడ్ చేసేది, నువ్వు ఇటు నడుచుకొని పోవాలా అతనే డిసైడ్ చేసేది. డిసైడింగ్ అథారిటీస్ అరుణాచల. Deciding authorities Arunachala. I am telling in a depth. ఒంటికి ఈడ పోవాలా అంటే ఆడే పోవాలా, వేరే నేను అట్ట ఈడే పోవాలా. everything is Arunachala. Annamalai karo gra. My boss.
My boss, Anna Malayar. He is the supreme, super, everything is it. Jesus Christ, he వచ్చిన్నాడు. Jesus Christ. I am telling the truth. He is born in Israel, Nazareth. Bethlehem. After that, he came to Nazareth, Bethlehem. First, he born in Nazareth. Jesus Christ came in a celestial body. Celestial body అంటే ఆత్మ ఇక్కడ వచ్చింది. ఆత్మ ఇక్కడికి వచ్చిందంట. దిస్ ఇస్ ద ట్రూ. ఎందుకు ఇక్కడ ఇంత ఫారినర్స్ వస్తారు? జీసస్ క్రైస్ట్ ఆత్మ. అరుణాచల ఇస్ అ ముక్తి. ఈజ్ నాట్ అరుణాచల, అన్నామలయార్. అన్నామలయార్ అంటే పెద్ద ముక్తి. అన్నామలయార్, ఉన్నామలయమ్మ. ఇది తెలుసుకోండి. ఆంధ్ర వాళ్ళకి చాలా జనకి తెలియదు. అరుణాచల 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 అంటారు. అన్నామలయార్, అన్నామలయార్, ఉన్నామలై, ఉన్నామలై. అరుణాచల అభిత గుజలాంబాళ్, అభిత గుజలాంబాళ్. సంస్కృత్లో వచ్చేసి అట్లా చెప్తారు. అయితే ట్రూత్ తెలియదు ఎవరికో, ట్రూత్ చెప్పలేదు వీళ్ళు. ట్రూత్ చెప్తే స్పాయిల్ అవుతుంది. నేను ట్రూత్ చెప్తా ఉన్నాను, పోతూ యూజ్ చేసుకో, పబ్లిష్ చేయి. అందరికీ తెలియని అందుకోసం నేను చెప్తా ఉన్నాను. అన్నామలయారు కరోగర, ఉన్నామలయారు కరోగర అంటే చెప్పాలా? అరుణాచల 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 అంటే ఏం రా? అరుణాచల అంటే ఏం రా? అది అరుణాచల శివ, అరుణాచల. అన్నామలయార్, అన్నామలయార్. ఇంకొకసారి అన్నామలయార్. ఆత్మార్థంగా చెప్తే పవర్ వేరే. అందరూ పాటలన్నీ someone idiot fellows song that song, I think so. అరుణాచల శివ, అరుణాచల శివ అని పాటలు పాడుకోపోతావు. అంటే కాదు, అన్నామలయార్. ట్రూత్ వస్తే కదా వాళ్ళకి సౌండ్ వచ్చేది. ట్రూత్ లేకుంటే ఎట్లా సౌండ్ వస్తుంది? అన్నామలయార్ అన్నాల. అన్నామలయార్ వస్తే ఒక సైకో వస్తే, ఈడ మెంటలీ డిఫెక్టెడ్ మ్యాన్ ఇది వస్తే ఒక 3 months వస్తే వాడికి అంత పెద్ద మందు ఇది. బట్ ఐ థింక్ సో విత్ ఇన్ 2 months ఐ విల్ నాట్ బి హియర్, ఐ విల్ బి దేర్. ఫినిష్. జీసస్ క్రైస్ట్ వచ్చిన్నాడు ఇక్కడ ముక్తి తీసుకొని పోయేది. నీకు ఎలా తెలుసు విత్ ఇన్ 2 months యూ విల్ బీ దేర్ అని? With God. How do you know that? I don't tell the secret. That is secret. That is the secret. That is the secret. Okay. I'm telling you one thing. It's not like that I'm testing you. After a 5 months or after a 6 months, I will be back with my family here. I came alone right now. I will be back with my family here. I will search for you. Tell me your name, please. It is not for like a testing or anything. I will search for you. No? I will see for you. I will wait for you here. No. My body is still. I want to get lean. After that, I'll be there. I'm doing that. That is a yoga. Some people will tell that Kundalini Vasi. That is not the truth. Every 1 hour behind the money. For me, just for 50 rupees. Enjoy. Bas baba. I do not like clothes. I don't. Chalo. Why you want lax crores? Chalo. Body, this. You will do that research also. That research also will do. It is a very beautiful, not dangerous. Beautiful. Adbhutam. Arunachala is Adbhutam.
ఉంటాము, పోతూ ఉంటాము, వస్తూ ఉంటాము. నా జీవితంలో వచ్చేసి ఇట్లా వచ్చే లైఫ్ వచ్చి ఇచ్చినాడు కదా. ఈజ్ సుప్రీం. ఓకే సార్, కెన్ ఐ లీవ్? సో అదేనండి, మనిషి డెప్త్ చదివినాడు అలా ఉంటాడు. దేవుణ్ణి మాత్రమే నమ్ముతాడు. ఆయన చూస్తున్నారా, దేవుణ్ణి మాత్రమే నమ్మినాడు. డాక్టర్ ఎవడు, యాక్టర్ ఎవడు, పొలిటీషియన్ ఎవడు, వాడేవుడు, వీడేవుడు అని మాట్లాడుతున్నాడు. అంత ధైర్యంగా ఉంటారన్నమాట దేవుని నమ్మిన వాళ్ళు. సో ఆయన మాటలు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుందో మీరే చెప్పండి. రమణ మహర్షి గురించి ఆయనకు తెలియదు, సరే ఓకే చూద్దాం. ఇంకా రమణ మహర్షి ఏంటి? రమణ మహర్షి ఇక్కడే కూర్చొని తపస్సు చేసినాడు. ఆయన చెప్తానే దాని ప్రకారం ఆయన చావుకు భయపడి వచ్చినాడు. ఈయన చచ్చడానికి వచ్చినాడు, ఆయన చావుకు భయపడి వచ్చినాడు. సరేనండి, పదండి చూద్దాం ఇంకా. సో అదే అండి, విన్నారుగా ఆ సాధువు చెప్పిన మాటలు. అలా ఉంటుంది అనమాట, సాధువులతో పెట్టుకుంటే ఆషామాషిగా ఉండదు. ఇంకా నేను చేసిన ఎక్స్పీరియన్స్ అంటే నేను ఈ అరుణాచలంకి వచ్చి ఈ అరుణాచలంలో చేసిన ఎక్స్పీరియన్స్ని కూడా ఒక చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఏంటంటే నేను గత 4-5 రోజులుగా బాగా తిరుగుతున్నా. తిరుపతి కానీ, తిరుమల కానీ, కాణిపాకం కానీ, శ్రీకాళహస్తి కానీ, ఆ తర్వాత ఇంకా కొన్ని ఊర్లు ఆ తిరుమల సరౌండింగ్స్ కానీ ఇవన్నీ తిరుగుతున్నా. అడవుల్లో తిరిగిన, కొండల్లో తిరిగిన, గుట్టల్లో తిరిగిన, టెంపుల్స్ తిరిగిన, రోడ్లలో అక్కడ ఇక్కడ నడుచుకొని తిరిగేసరికి నాకు ఏమైందంటే నా కాళ్ళ దగ్గర అంటే నా తొడలకి బాగా రాసుకొని పోయింది. నడిచి ప్యాంటు రాసుకొని పుండు అయినదండి. నేను ఇంకా అరుణాచలం వచ్చిన తర్వాత అసలు నేను ఈ అరుణాచలంలో ఈ గిరి 14 కిలోమీటర్లు ఉంది. ఈ గిరి చుట్టూ నేను ప్రదక్షిణలు చేస్తానా లేదా నా చేత కావడం లేదు. సరే వద్దులే, ఒకవేళ కుదరకపోతే చేసేది వద్దు అని రాత్రి అనుకొని పడుకున్నాను అనమాట. ఇక పొద్దున్నే లేచి చూద్దాం ఎందుకన్నా మంచిది అని ఒక చిన్న లోషన్ నా దగ్గర ఉంటే అక్కడ పట్టించుకున్నాను. అక్కడ ఎక్కడైతే మంట ఉందో ఆ ప్లేస్లో పట్టించుకొని గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినానండి. ఇంకా 9 o'clockకి మొదలు పెట్టినాను. ఇంకా అది కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం 4 అయింది. మెల్లిగా నడుచుకొని వెళ్తున్నాను అనమాట. మీరు ఆల్రెడీ మొన్న లాస్ట్ పౌర్ణమికి రిలీజ్ చేసిన వీడియోలో చూసే ఉంటారు. ఆ వీడియోలో అక్కడ నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యి ఆ అబ్బాయితో మాట్లాడుకుంటా నాకున్న కాళ్ళ నొప్పులు కానీ, నాకున్న ప్రాబ్లమ్స్ కానీ అన్నీ మర్చిపోయి ఈ గిరి ప్రదక్షిణలు 14 కిలోమీటర్లు ఉన్న గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశానండి. అది అంతా అరుణాచలేశ్వర స్వామి మహిమలే. లేకపోతే ఇక్కడ నేను పడుకునేటప్పటికి చాలా ఘోరంగా ర్యాషెస్ లాగా రెడ్గా వచ్చిందండి నాకంతా. కానీ పొద్దున్నే లేచి చూస్తే అంతా మాయం, ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా నడవగలిగినాను. ఎందుకంటే చాలా బాధపడి పడుకున్నాను అనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో నాకు తెలియదు, అసలు నేను ఈ గిరి ప్రదక్షిణలు చేయగలుగుతానా లేదా, ఏంది పరమేశ్వర ఎందుకు నాకు ఇంత బాధ అని చాలా బాధపడి పడుకున్నాను రాత్రి. పొద్దున లేచేసరికి ఆ ర్యాషెస్ పోయినాయి, ఆ మంటలు పోయినాయి. గిరి ప్రదక్షిణ చేశాను, ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాను. అది ఆయన మహిమలండి. ఆయన మహిమలే ఆ సాధువు కూడా చెప్పాడు. సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకు చెప్పాను. సో ఇంకా మీరు కూడా వచ్చి ఈ అరుణాచలానికి వచ్చి ఆ స్వామిని దర్శించుకొని ఈ గిరి ప్రదక్షిణ చేసేది మాత్రమే మీ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇక మిగిలిందనమాట. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు చాలా ఉంటాయి, వీడియో రూపంలో మీరు కూడా షేర్ చేసుకోండి. ఓకే, కింద కమెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఇక మనం ఆ అరుణాచలేశ్వరునికి జై కొట్టేసి బాయ్ అండి.